కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి సీరియస్ అయింది. ఇద్దరికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేతలపై సీరియస్ గా స్పందించింది ఈసీ. బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దేశంలో జరుగుతున్న సాధారణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీన్ గా అబ్జర్వ్ చేస్తోంది. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా తక్షణమే నోటీసులు జారీ చేస్తోంది. తాజాగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాథేలకు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29న సాయంత్రం 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి కంగనాకు బీజేపీ టికెట్ కేటాయించింది. అయితే కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే కంగనా ఫోటోను షేర్ చేస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే సుప్రియా శ్రీనాథే చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఆ తర్వాత ఆమె పోస్టులు డిలీట్ చేశారు. తన ఇన్స్టా అకౌంట్ యాక్సెస్ చాలా మంది వద్ద ఉందని, అందులో ఎవరో ఒకరు పెట్టి ఉంటారని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఇష్యూ సీరియస్ అవుతూ ఉండడంతో కప్పిపుచ్చే పనిలో పడింది. బెంగాల్కు చెందిన సీనియర్ బీజేపీ నేత ఎంపీ దిలీప్ ఘోష్ సీఎం మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కార్యకర్తలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన జేపీ నడ్డా వివరణ ఇవ్వాలని నోటీస్ జారీ చేశారు. ఆ తర్వాత దిలీప్ ఘోష్ క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానన్నారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను టీఎంసీ ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. కేసు నమోదు చేసిన ఈసీ ఇద్దరు నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.